ఈ రోజుల్లో చూడు నిజంగా మాకు మన సంఘాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఎట్లుందంటే ఈ రోజుల్లో మనకి అక్కడ ఉన్నటువంటి కట్టుదిట్టమైనటువంటి పరిస్థితులు మనకి ఇక్కడ లేవు. చాలా స్వేచ్ఛ ఉంది ఇప్పుడు. అయితే ఈ స్వేచ్ఛలో కూడా ఎంత సోమరిపోతనం అంటే సంఘ ప్రార్థనకు కానీ మీటింగ్స్ కానీ మరి ఏమైనా నడుస్తున్నాయి, గృహకూడికలు నడుస్తున్నాయి, వార కూడికలు ఉన్నాయి, ఏమైనా ఉన్నాయంటే అస్సలు పట్టింపు ఉంటుంది. భర్త ఒకడు చేస్తూ ఉంటే ఇంట్లో భార్య పిల్లలు ఇంట్లో వాళ్ళు లోకం. ఒకవేళ భార్య చేస్తూ ఉంటే భర్త పిల్లలు లోకం. ఒకవేళ తల్లిదండ్రులు చేస్తుంటే కన్నా పిల్లలు లోకంలో ఉంటారు, పిల్లలు చేస్తుంటే ఒకవేళ తల్లిదండ్రులు లోకంలో ఉంటారు. ఇలా సంపూర్ణమైనటువంటి కుటుంబంగా మరి దేవుణ్ణి వెంబడించే వాళ్ళు కానీ దేవుని పని చేయాలని కానీ ఆ అవగాహన ఈ రోజుల్లో మన దగ్గర అస్సలు ఎవరికి లేదు అసలు. నేను ఈ రోజుల్లో చూస్తాను కదా, అంతెందుకు నీకు చెప్పాలంటే మా ఇంట్లో కూడా లేదు. ఏంటి అంటే ఇక్కడ సాతాను పెట్టినటువంటి విషయం ఏంటంటే నేను గ్రహించింది, భార్యకేమో భర్తలో ఉన్న లోపాన్ని చూపిస్తాడు, భర్తకేమో భార్యలో ఉన్న లోపాన్ని చూపిస్తాడు, తల్లిదండ్రులకేమో పిల్లల యొక్క అవిధేయతను చూపిస్తాడు, పిల్లలకేమో తల్లిదండ్రుల యొక్క శాతకంతనాన్ని, అంటే వీళ్ళు మనల్ని మంచిగా చూసుకోవట్లేదు, మంచిగా తెచ్చిపెట్టట్లేదు అన్నటువంటి విషయాలు. ఇలా మనల్ని కుటుంబంలో ఒకరినొకరు చూపిస్తూ మనందరి బలహీనతలను సహించేటువంటి యేసుక్రీస్తు ప్రభుని చూడకుండా చేస్తున్నాడు. మనం గ్రహించట్లే, నాలో బలహీనత ఉంది, పిల్లల్లో బలహీనత ఉంది, నా భర్తలో ఉంది, నా భార్యలో ఉంది, మేమంతా కూడా బలహీనమే. కాబట్టి మేమంతా కలిసి దేవుని వైపు చూస్తే ఆయన మమ్మల్ని విడిపిస్తాడు అన్న అవగాహన లేకుండా నీ బతికేంటి అని భార్య భర్తలు, పిల్లల తల్లిదండ్రులు, పిల్లలు ఇలా కుటుంబంలోనే ఒకరొకరు నిందించుకుంటూ మనం దేవుని పరిచర్యని బ్రేక్ చేస్తున్నాం. అలానే మన కుటుంబాన్ని కూడా బ్రేక్ చేసుకుంటాం. ఇది సాతాను యొక్క మరి సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపం. కాబట్టి ఆలోచించండి దయచేసి.